హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీన్స్ టమాటా కర్రీ వండాను ఫ్రెండ్స్. చూడండి, లంచ్ బాక్స్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ముందుగా పావు కిలో బీన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 2 చిన్న సైజు టమాటాలు తీసుకొని కట్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిర్చి వేయాలి ఫ్రెండ్స్. ఎండుమిర్చి వేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకే ఫస్ట్ ఎండుమిర్చి వేసాను. ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 1 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. అవన్నీ కట్ చేసాము కదా ఫస్ట్. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసి కలపాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చేవాకి. ఫ్రై అయ్యాక 1 టీ స్పూను సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. త్వరగా ఫ్రై అయితే ఆనియన్స్ సాల్ట్ వేస్తే. ఆనియన్స్లో సాల్ట్ వేసామనుకోండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేయాలి 1 టీ స్పూన్. అల్లం పేస్ట్ ఎక్కువ వేయద్దు ఫ్రెండ్స్. ఆనియన్స్ మాడిపోతాయని కలుపుతున్నాను. అల్లం వేసాక పచ్చి వాసన పోయే వరకు కలపాలి ఫ్రెండ్స్. వన్ టీ స్పూను పసుపు వేసుకోవాలి. ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న బీన్స్ పావు కిలో తీసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. బీన్స్ ఉడకబెట్టట్లేదు, డైరెక్ట్ వేస్తున్నాను. ఆయిల్లో ఫ్రై అయ్యాలి ఫ్రెండ్స్. ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ. అలాగే టమాటా పీసెస్ వేసుకోవాలి. నేను 2 చిన్న సైజు తీసుకున్నాను, మీ ఇష్టము. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. రెండు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ప్లేట్ పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మళ్ళీ ప్లేట్ తీసి కలపాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కర్రీ. ఈ కొత్తిమీర ఫస్ట్ మధ్యలో వేస్తున్నాను. తగినంత సాల్ట్, అన్ని స్పైసెస్ ఇప్పుడు వేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. ఆల్రెడీ 2 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ధనియాల పొడి వేయాలి 1 టీ స్పూన్. వాటర్ ఎక్కువ పోయద్దు, జస్ట్ 2-3 డ్రాప్స్ పోయాలి ఫ్రెండ్స్. మీ ఇష్టం ఫ్రెండ్స్. వాటర్ సూప్ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ చిన్న గ్లాసు 1 గ్లాస్ వాటర్ పోయండి. ప్లేట్ పెట్టి పైన ఒక బౌల్లో వాటర్ పోసి పెట్టాలి ఫ్రెండ్స్. ఆవిరికి కర్రీ ఉడుకుతుంది, వాటర్ ఏం అవసరం లేదు. మ్యాక్సిమం 70% ఉడికింది, చూస్తూనే తెలుస్తుంది. ప్లేట్ పెట్టి ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. స్టవ్ సిమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టద్దు, కర్రీ మాడిపోతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీలకు, రైస్లకు. మా రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.
అంతే ఫ్రెండ్స్, అలసందకాయ టమాటా కర్రీ రెడీ అయింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ అండ్